41 కిలోలు మాత్రమే జోకాలి. అంతకంటే ఎక్కువ ఇక్కడ జోకటానికి కానీ అంతకంటే ఎక్కువ మీ దగ్గర తీసుకోవడానికి కానీ వీల్లేదు. ఒకవేళ వినండి చెప్పిన రైస్ మిల్లర్స్ కానీ తీసుకోవటానికి ఇబ్బంది పెట్టినట్లయితే మీరు వెంటనే డిఎం సివిల్ సప్లైస్ గారికి పీడీ డిఆర్డిఓ గారికి చెప్పండి, నాకు కూడా తెలియచేయండి. అవసరం అనుకుంటే రైస్ మిల్ బ్లాక్ లిస్ట్లో పెడదామే తప్ప రైతులకు మాత్రం ఇబ్బంది పెట్టేది లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతులు కోరేది ఏంటంటే మీరు మాయిశ్చర్ 17 లోపు వచ్చేంత వరకు వడ్లను ఆరబోసుకొని మీరు కాంటా చేసి పంపిస్తేనే బాగుంటుంది. ఎవరో ఒక్కరు చేసిన పొరపాటుకు రైతులందరూ కూడా ఇక్కడ కాంటా పెట్టేటప్పుడే కరెక్ట్గా మాయిశ్చర్ చూసుకొని అవి కాంటా పెట్టి వెంటనే లారీ ద్వారా రైస్ మిల్కి పంపించాలి. నేను ఇది మనకు దగ్గర ఉన్నది కాబట్టి మధ్యలో కూడా వస్తాను. నేను ఒకసారి ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే 2 కిలోలు 3 కిలోలు ఎక్స్ట్రా కట్ చేసుకుంటామని అంటే నాకు చెప్పండి, తప్పకుండా వాళ్ళపైన చర్య తీసుకుంటాం. కాకపోతే వడ్లను మాత్రము తప్పకుండా మనం ఆరబోసుకోవాలి, ఎండబెట్టుకోవాలి, మాయిశ్చర్ 17 లోపల ఉంటాడు చూసుకోవాలి. అలా కాకుండా చేస్తే మీకు ఇబ్బంది, మాకు ఇబ్బంది. ఎట్టి పరిస్థితుల్లో 41 కిలోల కంటే ఎక్కువ జోకొద్దు, ఎక్కువ కాంట పెట్టి మిల్లులోకి పంపించద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పెట్టుకొని ఈ నియోజకవర్గానికి ఏమి కావాలి, ఈ మండలానికి ఏం కావాలి, ఈ గ్రామానికి ఏం కావాలని ఆలోచించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించి పనులు మంజూరు చేయించి నిధులు తీసుకొస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇవాళ ఈ 2 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అండతో 1400 కోట్ల రూపాయల నిధులు ఈ నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎప్పుడు కూడా నిధులు రాలేదు. అసలు నిధులు కావాలి అని, అభివృద్ధి కావాలని ఆలోచించిన వాడు పట్టించుకున్న వారే లేరు. ఏదో ఉన్నామా, పోయామా, ఇంత తిన్నామా, తాగామా, ఎగినామా అన్నట్టే నడిచింది వ్యవహారం తప్ప ఈ గ్రామానికి ఏం కావాలి, ఈ మండలానికి ఏం కావాలి, ఈ నియోజకవర్గానికి ఏం కావాలి, దీని ప్రణాళిక ఏంది అని ఒక దూరదృష్టితోనే ఆలోచించిన వాళ్ళే లేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఒకరోజు నేను కేజీబీవీకి వచ్చాను, ఈ పక్కనున్న స్కూల్కి వచ్చాను. ఆ స్కూల్లో ఉన్న పిల్లల పరిస్థితిని గమనించి ఆ పిల్లలకు బస్సు దిగి స్కూల్కి రావాలన్నా, లేకుంటే కొంచెం చీకటి పడితే స్కూల్కి రావాలన్నా లైట్లు లేక, రోడ్ సరిగా లేక ఇబ్బంది పడుతున్నారని చెప్తే వెంటనే దాన్ని మంజూరు చేయించి ఆ సీసీ రోడ్డును అదేవిధంగా లైటింగ్ ఏర్పాటు చేశాం. లోపల కూడా చదువుకోవడానికి వాళ్ళు నాకు ఓట్లు వేసుకోవాలి కాదు, వాళ్ళకి ఇంకా ఓటు హక్కు రాలే. అట్లా ఓట్ల రాజకీయం కాదు ఇది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఓట్ల రాజకీయం కాదు ఇది. వాళ్ళకి ఇంకా ఓటు హక్కు రాలే, నాకు ఓట్లు వేయరు వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఓటు హక్కు రావడానికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు పడుతుంది. అప్పటి వరకు నేను ఉంటాను ఉండదు తెలియదు నాకు. అయినా కూడా పేద పిల్లలందరూ చదువుకుంటున్నారని లోపల 2 ఐమాస్ లైట్స్ పెట్టించాను, ఒక వాటర్ ప్లాంట్ పెట్టించాను. ఆ పిల్లలకు ఏం కావాలో అన్నీ కూడా ఆడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే మనకు అధికారం ఉన్నప్పుడు, మనం చేయగలిగినప్పుడు 10 మందికి సహాయపడాలనే ధోరణితోనే నేను పనిచేస్తాను తప్ప నాకేమొస్తుందనే ఆలోచన నేను ఎప్పుడు చేయను అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటాను. కూడా వెరిఫై చేయండి, ఏ నియోజకవర్గానికన్నా ఇంత పెద్ద మొత్తంలో నిధులు వచ్చాయా మీరు చెక్ చేయండి. 12 నియోజకవర్గాలు ఉన్నాయి మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో. ఆ 12 నియోజకవర్గాలలో 1400 కోట్లు వచ్చిన నియోజకవర్గం ఏమైనా ఉందా, మనకు రానిది ఏమైనా ఉందా? దయచేసి మీరందరూ కూడా ఒకసారి వెరిఫై చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మీ అందరినీ కోరలేదు ఒకటే, మీరిచ్చిన అవకాశం, మీరిచ్చిన ఆశీర్వాదం, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నదే నా ఆలోచన. నిజాయితీగా, ఏ రకమైన తప్పుడు పనులు చేయకుండా, ఏ రకమైన అవినీతికి పాల్పడకుండా ప్రజలకు సేవ చేయాలన్నదే నా ఆలోచన అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటాను. ఈనాడు రాష్ట్రంలో ఉన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కూడా పేద ప్రజల సంక్షేమానికి, అదేవిధంగా రైతుల సంక్షేమానికి, మహిళా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నది. ఈ ప్రభుత్వానికి కూడా మీ అండదండలు ఉండాలి, మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం.